కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం కనుక పోకపోయిన ఉంటే ఈ అరాచకం ఇప్పటికి కూడా కొనసాగేదేమో, ఇది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఆ ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి ఇవాళ ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా తీవ్రమైన నేరం. ఎందుకంటే సామాన్య ప్రజల్ని మావోయిస్టులుగా, సామాన్య ప్రజల్ని దోషులుగా చూపిస్తూ ఫోన్లు ట్యాప్ చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రభుత్వం ఆ రోజున్నటువంటి వ్యక్తులు ఎవరైతే చేసిరో వాళ్ళని మరింత కఠినంగా శిక్షించాలి. ఎందుకు చెప్తా ఉన్నామంటే చాలా తీవ్రమైనటువంటిది. ఇంకా నాతో పాటు మా వాళ్ళే ఆ రోజు నాతో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇంకా అధికారులకు కొన్ని వివరాలు సమర్పించేది ఉంది, అవి కూడా వివరాలు పంపిస్తానని చెప్పడం జరిగింది. ఒక్క ఆయన బాధితుడే నా లెక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధితుడే. ఆయన ఫోన్లు ట్యాప్ అయినాయి, మా ఫోన్లు ట్యాప్ అయినాయి, అన్ని ఫోన్లు ట్యాప్ అయినాయి. అప్పుడు నేను ఒకటి ఏమంటున్నా అంటే ఇది చాలా తీవ్రమైన నేరం. దీన్ని తీవ్రంగా పరిగణించి దీన్ని త్వరగా ఇంకా అవసరమైతే సిబ్బందిని పెంచైనా సరే ఈ దోషులను కఠినంగా శిక్షించాలి. వీళ్ళను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి. ప్రజలకు భరోసా రావాలి. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు ఈసారి జరగవు, ఈ ప్రభుత్వంలో జరగదు, ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం పరిణమిస్తుందనేటువంటి సంకేతం ప్రజలకు పోవాలి. అది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. సిబిఐకి ఇవ్వాలి అనేది కాదు, కానీ ఇందులో ఈ సిట్ ఎంతవరకు న్యాయం చేయగలుగుతుందో పరిశీలించిన తర్వాత చెప్తాం. ముందే ఈ సిట్టును బదనాం చేయడం ఎందుకు? గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో నడిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో కొన్ని వేల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ మా అందరి ఫోన్లను ట్యాప్ చేస్తూ మమ్మల్ని మావోయిస్టుల సానుభూతి పరులుగా మా పేరు చెప్పి మా కాల్స్, మా డేటా అంతా రికార్డ్ చేయించి మా ఫోన్లు ట్యాప్ చేయించి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను, ఇటు పోలీసు వ్యవస్థని అన్నిటినీ తప్పుదోవ పట్టించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా ఫోన్లను దాదాపుగా నేను ఒక ఫోన్ ట్యాప్ అవుతుందని ఇంకో నెంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ కూడా ట్యాప్ చేసింది. ఒక ఫోను 31 తారీఖు 10వ నెల 2022 నుంచి కరెక్ట్గా 30 తారీఖు 10వ నెల 2023 వరకు ఒక నెంబర్ ఏమో ఏడాది మొత్తం ట్యాప్ చేసిండు. ఇంకో నెంబర్ వచ్చేసి 31/7/2023 నుంచి సెప్టెంబర్ అంటే 10 దాదాపు 3 నెలల పాటు ఇంకో ఫోన్ ట్యాప్ చేసిండు. కరెక్ట్గా ఎన్నికల సమయం వరకు ట్యాప్ చేసిండు. ఇట్లా దీనికి కారణాలు ఏంటంటే అప్పట్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు మా ఫోన్లన్నీ ట్యాప్ చేయడం జరిగింది. నాదే కాదు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా వల్ల కూడా అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది.